Hi, good morning. Welcome back to my channel. सत श्री अकाल, शुभोदय. మీ అందరికీ स्वागतम सुस्वागतम. स्वागत और स्वागत है हमारा चैनल ఈశ్వర తెలుగు హిందీ పాఠశాల. సమాస్ కోసం కొన్ని పాయింట్ మనం నేర్చుకున్నాం, కొన్ని రకాలు. ఈరోజు మనం ద్విగు సమాసం చెప్పుకుందాం. द्विगु समास అంటే ఏం చెప్తున్నా చూడండి మీనింగ్. जिस समास में पहला शब्द संख्यावाचक विशेषण होता है या हो. द्विगु समास అంటే ఏంటని, जिस समास में पहला शब्द संख्यावाचक विशेषण होता है అంటే ఏ సమాసంలో అయితే మొదటి శబ్దం సంఖ్యావాచకం, సంఖ్య మీన్స్ నెంబర్, సంఖ్య మీన్స్ ఏంటండి నెంబర్ వస్తుందో, నెంబర్ యొక్క విశేషణ యాడ్జెక్టివ్ వస్తుందో అదే మనకి ద్విగు సమాసం అండి. ద్విగు సమాసం నెంబర్, సంఖ్యావాచకం, నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటి ఎగ్జాంపుల్ చూడండి, జైసే దోపెహర్. దోపెహర్ అంటే ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం టైం. దోపెహర్ అంటే ఆఫ్టర్నూన్ టైం. దోపెహరం కా సమూహం. రోజుకి ఎన్ని పూటలు ఉంటాయి? 4 పూటలు ఉంటాయి కదా, 2 సెకండ్. దోపెహరం కా ఆఫ్టర్నూన్ టైం. ఏంటి దో వచ్చింది కదా, సో ద్విగు సమాస్. నెక్స్ట్ వన్ చౌరాహా या चौरास्ता, बोथ इक्वल, वन ओनली. सो 4 राहों का समूह. 4 राहों का समूह. ये क्या है? चौराहा या चौरास्ता. ఏంటి ద్విగు 4 వచ్చింది కదండి. పహలా శబ్ద సంఖ్యావాచక్, పహలా దో, ఇక్కడ 4. నెక్స్ట్ సప్తాహ 7 8. 8 మీన్స్ दिन, డే का समूह. 8 డేస్ యొక్క పగల యొక్క, మేబీ పగల రోజు. దిన్ అంటే డే అంటే ఏంటి, నైట్ అవ్వచ్చు, పగలవచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఏదైనా ఈవినింగ్ అవ్వచ్చు. ఏమండి సప్తాహ 7 నెంబర్ వచ్చింది కదండి, 7. నెక్స్ట్ శతాబ్ది, మనకి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ 100 వర్షం కా సమూహ, గ్రూప్. సమూహ అంటే గ్రూప్. 100 సంవత్సరాల యొక్క సమూహాన్ని శతాబ్ది అని చెప్పారు. ఏమండి 100 సంవత్సరాల ఏం చెప్పారంటే శతాబ్ది అని చెప్పడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, మనకి బహువ్రీహి సమాస్.